తెలుగునాట రాజకీయాలు సినిమాలను వేరువేరుగా చూసే పరిస్థితి ఉండదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు సినిమాలు కవలల్లాగా కలిసిపోయాయి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి నెలకొంది. తెలుగునాట మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో రాజకీయాలు సినిమాలు మరింతగా కలిసిపోయాయి. ఇందులో రాజకీయ పరమార్థం ఎక్కువగా ఉండటంతో సినిమాల అసలు లక్ష్యం మారిపోతోంది. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. 2 భాగాలుగా రూపొందిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అసలు లక్ష్యం వేరే ఉన్నప్పటికీ సినిమా మేకర్స్ ఆ విషయాన్ని నేరుగా చెప్పలేదు. చక్కెర పోసిన మాత్రలాగా జనం మీదకి వదిలారు. ఫలితం చేదు గుళికను మిగిల్చింది. అప్పటి అధికార పార్టీ నాయకులు ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. టీడీపీ నాయకులకు కౌంటర్గా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను రూపొందించారు. దానిని విడుదల చేశారు కూడా. అయితే ఆ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ అప్పట్లో వర్మ లక్ష్యం నెరవేరింది. అప్పట్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టమైన పాదయాత్రను ఉద్దేశించి మహీవి రాఘవ్ యాత్ర అనే సినిమాను రూపొందించారు. అది సూపర్ సక్సెస్ అయ్యింది. వైసీపీ అధికారంలోకి రావటానికి ఆ సినిమా కూడా ఎంతో కొంత ముఖ్య పాత్ర పోషించిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో సినిమాలు వైసీపీకి లాభం చేకూర్చిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కూడా రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా కొన్ని సినిమాలు రూపొందాయి. ఈ సినిమాల్లో వర్మ వ్యూహం బెడిసి కొట్టగా రాఘవ్ యాత్ర అటు అంతంత మాత్రంగానే ఆడింది. ఇక యాత్రకు కౌంటర్గా ఓ దర్శకుడు వివేకం అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రధాన కథా వస్తువుగా మలిచి రూపొందించాడు. ఈ సినిమాలో కొన్ని వివాదాస్పద అంశాలున్నాయి. అందులో ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి కించపరిచే విధంగా సన్నివేశాలున్నాయని తెలుస్తోంది. అలాంటి సన్నివేశాలు చిత్రీకరించడం పట్ల ప్రజల నుంచి, ముఖ్యంగా వైసీపీ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను ఎందుకు బయటకు లాగుతారనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే వివేకం సినిమా దర్శకుడు బతికి బట్ట కడతాడా అని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.